ప్రస్తుతం నేను ఎక్కడున్నానో తెలుసా? హర్యానాలో ఉన్న మహర్షి మార్కండేశ్వర్ డీమ్డ్ యూనివర్సిటీ. 400 ఎకరాల అతిపెద్ద క్యాంపస్ అండి ఇది. A++ అక్రిడేషన్ తో ఉందని తెలిసింది. మేడం మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీ మనకి ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్మోస్ట్ 30 years అయింది మేడం. మహర్షి మార్కండేశ్వర్ యూనివర్సిటీలో అసలు ఇంజనీరింగ్ కోర్సెస్ ఏవేవి ఉన్నాయి? మేజర్లీ కంప్యూటర్ సైన్స్, పారామెడికల్ కోర్సులు అన్నింటి కూడా మన యూనివర్సిటీ కేర్ ఆఫ్ అడ్రస్. బీటెక్ కంప్యూటర్ సైన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, క్లౌడ్ టెక్నాలజీ, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, సో ఆల్మోస్ట్ ఈ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. ఈసీఈకి సంబంధించిన కోర్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా యూనివర్సిటీలు చేరే టైంలో కంపల్సరీ NAC A++ ఉందా లేదా, ఎంఎన్సీ కంపెనీస్ ఏమైనా తీసుకున్నా, మనకి ఇన్ఫోసిస్ కానివ్వండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ కానివ్వండి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైనా కానీ, వాళ్ళ పాలసీస్ ఏంటి అంటే, ఏదైనా యూనివర్సిటీకి ప్లేస్మెంట్ కి రావాలి అన్నప్పుడు వాళ్ళు తప్పకుండా చూసుకునేది NAC అక్రిడిటేషన్స్. లిమిటెడ్ సీట్స్. అంత మాట అన్నారేంటండి? మరి అందరికీ అవకాశం లేదా? నేను ఒక 3 సార్లు కాదు మేడం, 10 సార్లు చెప్తాను ఈ మాట. ఎన్ని ఉంటాయి మొత్తం సీట్స్? ఎలా? ఓన్లీ 660 సీట్లు మాత్రమే ఉంటాయి. ఏమైనా లోన్ ఫెసిలిటీలు ఉంటాయా? స్టూడెంట్ ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు. పూర్తిగా ఎడ్యుకేషన్ లోన్ ద్వారానే చదువుకోవచ్చు. అండ్ రీపేమెంట్ కూడా ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఆఫ్టర్ 4 years. 2+2 అలాగే 3+1 ప్రోగ్రామ్ ఉందని చెప్పి విన్నానండి. ఏంటి అసలు ఈ కాన్సెప్ట్? సో 2+2 అంటే 2 years ఇక్కడ ఇండియాలో, 2 years US లో, ఓకే, ఆర్ UK లో యూనివర్సిటీస్ లో చదువుకోవచ్చు. 100+ యూనివర్సిటీస్ తో మన యూనివర్సిటీకి టైఅప్ ఉంది. ఆల్మోస్ట్ వీళ్ళకి 650 కంపెనీస్ ద్వారా ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. TCS సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, గూగుల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, సిస్కో యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, SAP యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది, బాష్ యొక్క సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉంది. ఆల్మోస్ట్ 300+ కంపెనీస్ యొక్క ప్రాజెక్ట్స్, లైవ్ ప్రాజెక్ట్స్ మీద మన స్టూడెంట్స్ వర్క్ చేస్తారు. ఎలాంటి ప్లేస్మెంట్స్ పొందారు? 100% ప్లేస్మెంట్స్ తో రికార్డ్ ప్లేస్మెంట్స్ మనం లాస్ట్ ఇయర్ పొందడం జరిగింది మేడం. ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్యాకేజ్ కనుక చూసుకుంటే 46 lakhs అనేది హైయెస్ట్ ప్యాకేజ్. కంపెనీలు కూడా 650 కంపెనీస్ ప్లేస్మెంట్స్ కి రావడం జరిగింది మేడం లాస్ట్ ఇయర్. కంప్యూటర్ సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పర్టికులర్ గా SAP కానీ, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, లేకపోతే దేని సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, సో ఏ జాబ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారో చూసుకొని దానికి సంబంధించి వాళ్ళు ఎక్స్పర్ట్ అయ్యే విధంగా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళకి ట్రైన్ చేయడం జరుగుతుంది. ఫుడ్ గురించి వినానండి, చాలా పెద్ద మెస్ ఉంది ఇక్కడ. 3 మెస్సెస్ ఉన్నాయి. ఒకటి సెంట్రలైజ్ మెస్ ఇక్కడ ఉంది, అండ్ ఇంటర్నేషనల్ మెస్ సపరేట్ గా ఉంది. పక్క చూసుకుంటే ఇంకొక మెస్ ఉంది మనకి మెడికల్ బ్లాక్ లో. తెలుగు స్టూడెంట్స్ కోసం ఆంధ్ర నుంచి వంట వాళ్ళని తీసుకొచ్చి పూర్తిగా ఇక్కడ తెలుగు భోజనాన్ని మనం అందిస్తున్నాం. స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని చెప్పి, ఇండోర్ గేమ్స్ అని చెప్పి, అలాగే స్పోర్ట్స్ గ్రౌండ్ పెద్ద పెద్దవి కనిపించాయి. స్పోర్ట్స్ యాక్టివిటీస్, కరికులర్ యాక్టివిటీస్ కూడా చాలా చేస్తున్నారు. ఆల్మోస్ట్ స్పోర్ట్స్ క్లబ్స్ 100+ స్పోర్ట్స్ క్లబ్స్ ఉన్నాయి మన దగ్గర. ఒక సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఆంటర్ప్రెనర్ అవ్వాలని ఉంటుంది, స్టార్ట్అప్ కంపెనీ స్టార్ట్ చేయాలని ఉంటుంది. దాన్ని మనం ఆంటర్ప్రెనర్ స్కిల్ డెవలప్మెంట్ ఇంక్యుబేషన్ సెంటర్ ని మన క్యాంపస్ లో ఎస్టాబ్లిష్ చేశాం. సో వీటి ద్వారా ఇప్పటి వరకు చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ 300 పైచిలకు కంపెనీలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాయి. ఇవన్నీ కూడా మన స్టూడెంట్సే స్టార్ట్ చేసిన కంపెనీస్, మన స్టూడెంట్సే పెట్టిన స్టార్ట్అప్స్. అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యాయి ఆల్రెడీ. ఎలా అండి ప్రాసెస్ ఏంటి? వెరీ లిమిటెడ్ సీట్స్ కాబట్టి ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా ఆన్లైన్ లో అయితే ఆన్లైన్ లో, లేకపోతే మా బ్రాంచ్ ఆఫీసెస్ హైదరాబాద్ లో ఉన్న దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కూకట్పల్లి, లేకపోతే ఏదైనా ఆంధ్రాలో ఉన్న విజయవాడ కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, తిరుపతి కానివ్వండి, అనంతపూర్ కానివ్వండి, విజిట్ అయ్యి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఇంకా బెస్ట్ థింగ్ ఏంటంటే క్యాంపస్ విజిట్ అయితే ఇంకా బెస్ట్. క్యాంపస్ విజిట్ అయ్యి కళ్ళతో చూసుకోవచ్చు పేరెంట్స్.